హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధా, విక్రమ్, కృష్ణ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంకా రాధా ఉన్నట్టుండి ఇలా మాట్లాడేస్తుంది. ఏంటి విక్రమ్, కృష్ణ గారు, మీ అత్తయ్య అంతగా అడుగుతున్నారు కదా, అలాగే ప్రియకు కూడా చాలా అంటే చాలా ఇష్టం నువ్వంటే, అలాంటప్పుడు నువ్వు ప్రియని పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకని కాదంటున్నావు అనేసి అంటూ ఉంటుంది. నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు రాధగారు అనేసి విక్రమ్ అంటే, ఇంకా ప్రియకి ఏం తక్కువ అని, తనకి అందం ఉంది, డబ్బు ఉంది, అలాగే మీ ఇంట్లో మనిషి కూడా, తను ఎలాంటిదో నీకు కూడా తెలుసు, అలాంటప్పుడు చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి అనేసి ఇంకా రాధ చెప్తూ ఉంటే విక్రమ్ అలా అంటూ ఉంటే విక్రమ్కి చాలా కోపం వస్తుంది. అలా మాట్లాడకు రాధా గారు, మీరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది అనేసి బుంగమూతి పెడతాడు. ఇంకా దాంతో రాధా, అయ్యో తనని బాధ పెట్టినట్టుగా ఉన్నాను అలా మాట్లాడేసి, అయినా నేను ఏమన్నానని, మీ మడతల గురించే కదా నేను మాట్లాడాను అనేసి మళ్ళీ అంటుంది. ఇంకా చాలా కోపంగా రగిలిపోతున్నా ఇంకా విక్రమ్ కృష్ణను చూసి ఇంకా ఇప్పుడు తనని కూల్ చేయాలి అనేసి, సారీ అండి, సారీ విక్రమ్ గారు, సారీ అనేసి ఇంకా తన చెవులు పట్టుకొని సారీ చెప్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ మాత్రం అసలు తిరిగి చూడడు. ఇంకా తను ముందుకి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా తన వైపే చూసుకుంటూ సారీ సారీ అని పదే పదే చెప్పడంతో ఇంకొకసారి నవ్వుతాడు. ఇంకా దాంతో అమ్మయ్య చాలా సంతోషంగా ఉంది, మీరు అలా మూతి ముచ్చేసరికి నాకు చాలా భయం వేసింది అనేసి ఇంకా రాధా అంటుంది. ఇంకోసారి ఇంకా ఇలా మాట్లాడొద్దు అనేసి ఇంకా సారీ చెప్పేస్తుంది. ఇంకా దాంతో ఇద్దరు మళ్ళీ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.